ఫోకస్. తెలుగు బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సీజన్ లో సోలో ఎంట్రీ లేదంటూ బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ అందరినీ ఆకట్టుకున్నారు. మరి ఈసారి కపుల్స్ తో ఆట ఎలా ఉంటుందో చూడాలి. మరి బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలు, కపుల్స్ మధ్య కెమిస్ట్రీలు అన్న విషయం తెలిసిందే. ఇక ట్రోలింగ్స్ కి పెట్టింది పేరు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ లైవ్స్ ఆడియన్స్ చేతిలో ఉండటమే ఇక్కడ కథ. ఇష్టం వచ్చినట్టుగా ఎవరి ఊహాగానాలు వాళ్ళవే అన్నది కూడా విదితమే. ఇక బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్ బుల్లితెర బ్యూటీ విష్ణుప్రియను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. బుల్లితెరపై తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న వారిలో విష్ణుప్రియ కూడా ఒకరు. వచ్చి రాని తెలుగుతో ఈమె ముద్దు ముద్దు మాటలకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసి తన అందాలతో కుర్రాలను కట్టిపడేసింది. సుడిగాలి సుధీర్తో కలిసి పోవే పోరా అనే షో చేసి బెస్ట్ కపుల్ బ్యాచ్ లో నిలిచిపోయింది విష్ణుప్రియ. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. సోషల్ మీడియాలో కూడా మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఈ అందాల నటికి. ఇప్పుడు అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గతంలో ఈ బ్యూటీ బిగ్ బాస్ షోకి వెళ్లడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ షోలో అవకాశం వస్తే వెళ్తారా అని అడిగితే, నేను కోట్లు ఇచ్చినా అక్కడికి మాత్రం వెళ్ళను. ఒకే ఇంట్లో 100 రోజులు ఎలా ఉంటాం బాబోయ్, నేను ఉండలేను, నేను వెళ్ళను అని కామెంట్స్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో మెరిసింది. అప్పుడేమో వెళ్ళనని, ఇప్పుడు మాత్రం లక్షల కోసం వెళ్ళావా అంటూ విష్ణుప్రియపై సెటైర్లు వేస్తున్నారు తెలుగు ఆడియన్స్. ఇక ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి అందరూ కొత్త వాళ్ళే ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా, ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూనే ఉంటాడు. మొదటి ఎపిసోడ్ నుంచే గొడవలు మొదలయ్యాయి. శేఖర్ భాషపై ఆకుల సోనియా అయితే విరుచుకుపడిన లెవెల్ వేరే లెవెల్ అంతే. నెటిజన్స్ మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చించుకుంటున్నారు. ఎవరికి ఏం చెప్పాలో, ఆట ఎలా ఆడాలో నాకు బాగా తెలుసని పంచ్ వేశాడు శేఖర్ భాష. ఆ తర్వాత ఇతను వచ్చి కలిసి కొంతమందితో పాటుగా ఆరెంజెస్ తో గేమ్స్ ఆడుతున్నాడు. ఎవరైతే ఆరెంజెస్ తో ఆటలు ఆడుతున్నారో వాళ్ళు వాటిని టచ్ చేయడానికి వీల్లేదని సోనియా అన్నది. ఆ మాటలకి అందరూ సైలెంట్ అయ్యారు. కానీ శేఖర్ భాష మాత్రం ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ రూల్స్ లో వీటితో ఆడొద్దని ఎక్కడైనా రాశాడా అంటూ వాదించడం మొదలుపెట్టాడు. నీకిచ్చిన ఫుడ్ తో నువ్వు వేరైనా చేసుకో, కానీ అందరూ తినే వాటితో ఇలా అస్సలు చేయకు అంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది సోనియా. కానీ గొడవ చిన్నగా మొదలై ఘాటుగానే మారింది. ఇంతకీ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం మన తెలుగు ఫిల్మ్ ఫోకస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.